నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న కొత్త పరిణామాలు, ఎవరికి ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది అనేది చాలా కీలకంగా వచ్చే ఎన్నికల్లో రాబోయే అంశాలు. షర్మిల గారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, జగనన్న వదిలిన బాణం రివర్స్ అవుతుంది, ఆయన సీఎం పదవికే ఎసరు అవుతుందేమో అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్గానే మాట్లాడిన నేపథ్యం. సో దీనికి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు కావాలని ప్రతిపక్షాలని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరొక వైపు పూర్తి స్థాయిలో తూర్పుగోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మొన్న కాకినాడలో 3 రోజులు ఆయన మకాం వేసిన తర్వాత మళ్ళీ కాకినాడే వెళ్తున్న నేపథ్యం. 3-4 రోజులు అక్కడ పర్యటించి పూర్తి స్థాయిలో ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నాయో, ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ నియోజకవర్గాల్లో ఆయన గెలిచే ఛాన్సులు ఉన్నాయో ఆ సీట్లన్నీ కూడా తీసుకుని ఇంకా ప్రకటించి ఎన్నికల సమరానికి శంఖారావం ఊదాలన్నది ఆయన ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఇక గోదావరి జిల్లాల్లో మరి ఎవరికి ఎలాంటి విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. మరొక వైపు 2 విడతల జాబితాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన నేపథ్యం. మొన్న ఉభయ గోదావరి జిల్లాలో ఏదో 19 సీట్లు ఏదో చెప్పారు. ఆ తర్వాత ప్రకాశం ఇవన్నీ కలుపుకుని ఒక్కొక్క 27 అభ్యర్థులను ప్రకటించారు. సో అభ్యర్థులు ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి గారు తనదైన వ్యూహంతో ముందుకు దూసుకుపోతున్నారు. మరి ప్రతిపక్షాలు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారు, మరి షర్మిల ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది, అధికార పార్టీకి ఉంటుందా, ప్రతిపక్షాలకు ఉంటుందా, ఇవన్నీ కూడా రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారుతున్న విషయాలు. ఇది ఇష్యూపై ప్రైమ్ డిబేట్ కొనసాగుతూ మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు తిరునగర్ జోష్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రావి సౌజన్య గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. చెవుల కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు వెర్షన్ తీసుకున్నాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఓకే, జరుగుతున్న రాజకీయ పరిణామాలు, షర్మిల ఎంట్రీ ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటే ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కే ఎఫెక్ట్ ఉంటుంది, వైఎస్ కూతురు కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా దీనికి వస్తున్నాయేమో అని. కానీ కొంతమంది మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే షర్మిలకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ నెగిటివ్ ఓట్స్ టీడీపీ జనసేన కావాలనుకుంటున్నది, ఆ రకంగానే అధికారం చేపట్టాలనుకుంటున్నది. కానీ ఆ పరిస్థితి షర్మిల కానీ విడకొడితే, షర్మిల కానీ లాక్కుంటే ఎవరికి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? వర్మ గారు, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం వల్ల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతో కొంత పెరిగేదానికి అవకాశం ఉంది. ఓకే, ప్రస్తుతం వాళ్ళకు 1.5% ఉన్నాయి, 2% లోపే ఉన్నాయి. మాక్సిమం వాళ్ళకి ఏమన్నా షర్మిల వస్తే మిగతా పార్టీ పరిస్థితి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 4-5% పెరుగుతుందేమో, అంతకు మించి పెరిగేదానికి అవకాశం. ఎందుకు అని అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించి అధికారంలోకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదుగా. షర్మిల కూడా మొత్తం ఇక్కడ వైసీపీని గద్దెదించేసి ప్రజలందరి తరఫున కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలదా? తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నినాదం ఏంటంటే వైనాట్ ఏపీ అనేటువంటి దాని మీద ఏపీలో కూడా మనం బలం పుంజుకోవాలి, మనం 2029కి అధికారంలోకి వచ్చేదానికి ఒక ప్రయత్నం చేయాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రణాళిక. మరి అలాంటి పరిస్థితుల్లో ఆవిడ 4-5% ఓట్లు తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. ఒకవైపున షర్మిల, ఇంకొక వైపున కాంగ్రెస్ పార్టీ. అంటే ఇద్దరు కలిపినప్పుడు చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి చీలింది. షర్మిల, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేయలేదు. కాబట్టి షర్మిల ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తారు, ఏ విధంగా మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వాళ్ళు కూడా అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కూడా అని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు వేసేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా షర్మిల వాళ్ళ అన్నని టార్గెట్ చేసింది అనుకోండి, సపోజ్ వ్యక్తిగతంగా, ఇతను ఇప్పుడు మొన్న మా కుటుంబాలను చీలుస్తున్నారు అది ఇదని మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే షర్మిల వచ్చి నిజంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళకి అన్యాయం చేసేటాడు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు
వివేకానంద రెడ్డి హత్య ఎందుకు జరిగిందనే దాని మీద సిబిఐ ఆరోపణ చేసింది. మీరు అక్కడ ఎంపీ టికెట్ కి సంబంధించినటువంటి విషయం. ఎంపీ టికెట్ ఎవరికి కావాలని వివేకానంద రెడ్డి అడిగాడు? షర్మిలాకి ఇవ్వమని అడిగాడు. లేదు అంటే తనకుగానే ఇవ్వమని అవినాష్ రెడ్డికి ఇవ్వద్దు అన్నాడు. సపోజ్ మరి హత్య జరిగింది, అలాంటప్పుడు ఒక ఎంపీ టికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. ఒక చెల్లెలకు అన్యాయం చేశాడు, ఆ పాదయాత్ర చేసినట్టు. ఇప్పుడు సునీతకు అన్యాయం చేశాడు. ఇలాంటి విషయాలన్నీ గిన రేపు పొద్దున షర్మిల గిన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అలాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే ఈ డ్యామేజ్ అయినందువల్ల జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి అన్యాయం చేశాడు, అదేవిధంగా తల్లికి అన్యాయం చేశాడని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆవిడే అన్నది అనుకోండి నేరుగా, అరే నిజంగా ఈ విధంగా ఎంత అన్యాయం చేశాడు, ఇంకా ఆడపిల్లలకి ఆడపడుచులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏం చేస్తాడు ఇతను, కాబట్టి తను ఓడిద్దామని నిర్ణయించుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు జనం? అదే ఇప్పుడు కీలకమైన అంశం. అది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, ప్రతిపక్షాలకు అవుతుందా వీళ్ళు అవుతుందా? మీకు ఎవరు పోటీ ఇస్తారు అని అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఓడించగలరో వాళ్ళకు ఓటు వేస్తారు. వాళ్ళు ఎవరు ఓడించగలరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయం ఎవరు ఉన్నారు? అంటే అలా ఓటేయడం వల్ల షర్మిల గారికి కలిసి వచ్చేది ఏముంటుంది? వాళ్ళ ఆలోచన సరే గెలుస్తారు వాళ్ళ ఆలోచన. అందుకని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏమని పిలిపించాడు? మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఓడించండి, చంద్రబాబు నాయుడు ఓడించండి, లోకేష్ ఓడించండి అంటే జన సైనికులందరూ ఏమనుకున్నారు? ఎస్, తెలుగుదేశాన్ని ఎట్టి పరిస్థితులు ఓడించాలి, మోసం చేశారు. ఓడించాలంటే అది జనసేన పోటీ చేసినా కూడా కుదరదు, ఓడిపోడు. సారీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేశారు. ఓకే రైట్. ఓకే కృష్ణాంజలి గారు ఓకే ప్లీజ్ మీరు వాటర్ తాగండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటుగా మోహన్ రెడ్డి